ఫైనల్గా వెంకన్న స్వామి పిలుపు అయితే వచ్చేసింది. తిరుపతికి అయితే బయలుదేరినాం అనమాట. నైట్ 8 o'clock అయితే ట్రైన్ ఉండే. ఇంకా ట్రైన్ టైంకి అయితే అక్కడికైతే వెళ్ళిపోయినాం అనమాట. ఒక 2-3 minutes అయితే ట్రైన్ అయితే వెళ్ళిపోతుండే. ఎందుకంటే ఏ ప్లాట్ఫామ్, ఎక్కడ టికెట్స్ ఇస్తారు ఇవన్నీ అయితే ఐడియా లేదు. ఫస్ట్ టైం అయితే కాచిగూడ స్టేషన్కి అయితే వెళ్ళినాము మేమైతే. అక్కడ నుంచి తిరుపతికి ట్రైన్స్ అయితే ఉంటాయి కదా, సికింద్రాబాద్ నుంచి కూడా ఉంటాయి, కానీ కాచిగూడ దగ్గర అవుతుంది అనేసి అక్కడికైతే వెళ్ళినాం అనమాట. 2-3 minutes అయితే ట్రైన్ అయితే మిస్ అయిపోతుండే. టికెట్ తీసుకున్న తర్వాత 2 నిమిషాలే ఉండే అనమాట ట్రైన్ ఎక్కడానికి. ఫాస్ట్గా వెళ్ళిపోయి అయితే ట్రైన్ అయితే ఎక్కేసినాము. వెళ్తామా లేదా, తిరుపతి దర్శనం అవుతుందా లేదా అని అయితే టెన్షన్ అయితే అయ్యింది. ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసినాం అనమాట. నాకైతే ట్రైన్ జర్నీ ఫస్ట్ టైము. నేనైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నా. మా చిన్నోని దయ వల్ల ట్రైన్ కూడా ఎక్కినా అనమాట. తిరుపతి కూడా ఫస్ట్ టైము. వెళ్తా అని కూడా ఎప్పుడు అనుకోలేదు. చిన్నోడు పుట్టిన తర్వాత మా ఆయన మొక్కు వల్ల అయితే వెళ్తున్నా. ఇంకోటి ఇందులో స్పెషల్ న్యూస్ ఏంటంటే, మా బాబు చిన్న ఉన్నప్పుడే ట్రైన్ ఎక్కడం, మా తిరుపతి దర్శనం, ఇంకా వాడి వల్ల మాకు అదృష్టం కలిగింది అనుకోవాలి. నేనైతే ఫస్ట్ బాబుని తీసుకొని అంత దూరము మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో, చిన్నగా ఉన్నాడు కదా, తర్వాత వెళ్దాంలే అనేసి అనుకున్నా. కానీ ఎందుకో నాకు మనసు ఊరుకోలేదు అనమాట. నాకు దేవుని చూడాలని చాలా ఇష్టం అనమాట. మన టెంపుల్స్ అన్నా ఏదన్నా. ఇంకొకటి తిరుపతి అంటే ఇక్కడ మనం అనుకున్నప్పుడు వెళ్ళేటట్టు ఉండదు కాబట్టి, తిరుపతి అంటే మనకు ఆయన బ్లెస్సింగ్ ఉంటేనే వెళ్తామని అంటారు. ఆయన పిలుపు రావాలి అని అంటారు కదా, అదైతే నిజమే. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు పిలుపు వచ్చింది అనమాట. ఇప్పుడు వీలైంది వెళ్ళడానికి. ట్రైన్ అయితే 8 o'clock అయితే స్టార్ట్ అయింది. 8కి స్టార్ట్ అవుతే మేము ఎర్లీ మార్నింగ్ ఏ టైం కంటే 6:30, 7 అయిందనమాట. 7 కాదు, దగ్గర 7:30కి అట్లా ట్రైన్ అయితే స్టేషన్లో ఆగిందనమాట, తిరుపతి స్టేషన్లో. అప్పుడు దిగినాము. దగ్గర 12 hours జర్నీ, అంటే 11.5 hours అయితే జర్నీ అయితే పట్టింది. ఫైనల్గా స్టేషన్కి అయితే దగ్గరలో అయితే ఉన్నాము. స్టేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఇక దిగాలి. చిన్నోడైతే ఆ జర్నీకి, ఆ సౌండ్లకి, ఆ ట్రైన్ సౌండ్కి అయితే లేస్తాడేమో, చిరాకు చేస్తాడేమో అనుకున్నా. అస్సలు చేయలేదు. ఆ ట్రైన్ ఇంకా అటు ఇటు కదులుతుంటే వాడికి ఉయ్యాలు ఊపినట్టుందో ఏమో, బాగా పడుకున్నాడు అనమాట. మంచిగానే నిద్రపోయిండు. ఈ ట్రైన్ అయితే స్టేషన్లో అయితే దిగేసినాము. అక్కడ నుండి మళ్ళీ వెహికల్ అయితే మాట్లాడేసుకొని పైకి అయితే వెళ్తున్నాం అనమాట, కొండపైకి. అక్కడ నుంచి కొండపైకి అయితే మళ్ళీ ఒక 40 minutes అయితే పట్టిందనమాట. మధ్యలో లగేజ్ చెక్ చేయడము అవన్నీ ఉండే. మధ్యలో పైకి పంపించడానికి అన్నీ చెక్ చేసి పంపిస్తున్నారు అనమాట. ప్రతి లగేజ్ చెక్ చేస్తున్నారు, ప్రతి వెహికల్. మేము దిగిన తర్వాత పైకి వెళ్ళినామా, రూమ్ చూసుకోవడానికి, రూమ్ కోసం అయితే పెద్ద లైన్ అనమాట. రూమ్ల కోసము అక్కడ రూమ్ కోసము తిరగడానికి ఒక 1 hour, 1.5 hour అయితే పట్టింది. ఇక అదృష్టం కొద్దీ రూమ్ అయితే దొరికింది అనమాట. నార్మల్గా హాల్స్ అయితే ఉన్నాయి. హాల్స్లలో లాకర్స్ ఇస్తున్నారు. లాకర్లలో పెట్టుకొని అక్కడే వాష్రూమ్స్ ఉన్నాయి, స్నానం చేసుకొని అలా దర్శనానికి అయితే వెళ్ళేసి అయితే వస్తున్నారు. నార్మల్ వాళ్ళకి సెట్ అవుతుంది, కానీ బాబు ఉన్నాడు కదా, నాకు ఎందుకు అట్లా వీలు కాదు. రూమ్ అయితేనే మంచిగా ఉంటుందని అయితే అనిపించింది. ఇంకా అక్కడ నుంచి పైకి వెళ్ళే వరకు ఒక 10 అయితే అయింది. ఇక 10కి అట్లా టిఫిన్లు అట్లా చేసేసుకొని ఇంకా రూమ్స్ అయితే ఎక్కడ ఇస్తున్నారో ఏందో అని అయితే కనుక్కోవడానికి అయితే వెళ్ళినాము. అక్కడైతే చాలా జనం ఉన్నారనమాట. ఇక రూము మాకు అమౌంట్ తీసుకొని స్లిప్ ఇచ్చే వరకే 2 అయితే అయిపోయింది. ఒక 2 hours తర్వాత మెసేజ్ అయితే వస్తుంది, మీకు రూమ్ అలాట్ అయినట్టు. ఆ రూమ్కి అయితే స్లిప్ తీసుకొని వెళ్ళండి అని అయితే అందులో ఉందన్నమాట. ఆ మెసేజ్ కూడా ఈవినింగ్ 6 o'clock అయితే మెసేజ్ అయితే వచ్చింది, మీకైతే రూమ్ అలాట్ అయిందని. కాలనీ పేరు అయితే వచ్చింది, రూమ్ నెంబర్ అయితే వచ్చింది. అక్కడికి వెళ్ళి కీస్ తీసుకోండి, 7 వరకు అయితే వెళ్ళండి. ఇంకా దర్శనం టైం కూడా అయిపోయింది. ఇక రేపు మార్నింగ్ అయితే వెళ్ళామనేసి మార్నింగ్ 10:30కి అట్లా రెడీ అయితే దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. 1 year లోపు పిల్లలు ఉన్న వాళ్ళకైతే పేరెంట్స్తో పాటు అయితే దర్శనం అయితే ఫ్రీగా చేస్తున్నారనమాట. ఫ్రీగా అంటే స్పెషల్ దర్శనం ఒక 1 hourలో అయితే అయిపోతుంది. దానికోసం అయితే ఖచ్చితంగా బాబుది అదే మీ పిల్లలది అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బర్త్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే పేరెంట్స్ ఆధార్స్ అయితే కన్ఫర్మ్గా తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట. జిరాక్స్ అయినా పర్లేదు. ఫైనల్గా ఇది అండి వీడియో. సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ మీ అందరి పైన ఉండాలని కోరుకుంటున్నా. ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే అనుకున్నది అవుతుంది అనమాట. నాకైతే జరిగింది. సో ఫైనల్గా ఇది అండి వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆ వెంకటేశ్వర స్వామి అందరికి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, బాయ్.